గా ఉంది. చీమకు కూడా హాని తలపెట్టినటువంటి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా రాళ్ల దాడి చేయడం అనేది చాలా బాధేస్తుంది. మీరు ఇంతకుముందు గతం చూశారు, సతీష్ రెడ్డి గారని పులివెందుల్లో నేను ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోలేక శత్రుత్వం చేశాను. ఆయనకున్నంత క్షమించే గుణం ఎవరికి లేదు, చాలా పొరపాటు అని పశ్చాత్తాపడ్డారు. శత్రువును కూడా ప్రేమించే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు ఆ వార్త తెలియగానే ఇప్పుడే మేము మా క్యాంపెయిన్ ముగించుకొని వస్తున్నాము. ఆ వార్త తెలియడంతోనే మన కార్యకర్తలు ఎంత బాధేసిందో, ఎంత దిగ్భ్రాంతి చెందారో, అందరూ సంయమనం పాటించాలని చెప్పి మనం చేశాము. నిజంగా వాళ్ళ అభిమానం కట్టలు తెంచుకుంటుంది. ఏదో కుట్ర జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని మొదటి నుంచి కూడా కార్యకర్తలు ఈ ఆధారం చూసిన తర్వాత చంద్రబాబు ఊరికే ఉండలేరు, ఏదో కుట్ర చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో, ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి కార్యకర్తలు ఎప్పుడూ పసిగట్టడం జరిగింది. అవంతా లేదు, భగవంతుడు ఆయన ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఆయన సంరక్షించుకుంటాడు అని మీరు ధైర్యంగా ఉండాలని మేము ఎప్పటి నుంచో వాళ్ళని ఓదార్స్తూ వాళ్ళని కొంచెం సంయమనంగా ఉండండి అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. వాళ్ళకి ఎందుకో సిక్స్త్ సెన్స్ పనిచేస్తున్నట్టుగా వీళ్ళు ఆయన జరుగుతున్న ఆదరణ చూసి ఓరలేని మాటలు వింటున్నప్పుడే వాళ్ళకి ఆ రకంగా ఏదో కుట్ర చేయబోతున్నారనే ఒక ఇదే ఏర్పడుతుంది. మరి నిజంగా కార్యకర్తలు, నాయకులు చాలా ఒక వలయంలాగా ఆయన కాపాడుకుంటూ ముందుకు సాగాల. ఇది ముక్తకంఠతో ఖండిస్తున్నా. ఇది ద్రోహబుద్ధి, ఇది కుట్రతో ఉన్నటువంటి తెలుగుదేశం మరి ఇట్లాంటి చేయడం అంటే తెలుగుదేశం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జగనన్న చిరునవ్వు కోరుకుంటారు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈరోజు క్యాంపెయిన్ తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా చిరునవ్వు, జెండా చూస్తేనే చిరునవ్వు, జగనన్న పాటలు వింటానే చిరునవ్వు. ఇంత గొప్ప వాతావరణం ఏ నాయకుడికి కూడా గతంలో లేదని తెలియజేసుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నాం. అంత మంచి వ్యక్తిని మీరే కాపాడుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. నమస్కారం. చాలా బాధగా ఉంది. చీమకు కూడా హాని తలపెట్టినటువంటి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా రాళ్ల దాడి చేయడం అనేది చాలా బాధేస్తుంది. మీరు ఇంతకుముందు గతం చూశారు, సతీష్ రెడ్డి గారని పులివెందుల్లో నేను ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోలేక శత్రుత్వం చేశాను. ఆయనకున్నంత క్షమించే గుణం ఎవరికి లేదు, చాలా పొరపాటు అని పశ్చాత్తాపడ్డారు. శత్రువును కూడా ప్రేమించే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు ఆ వార్త తెలియగానే ఇప్పుడే మేము మా క్యాంపెయిన్ ముగించుకొని వస్తున్నాము. ఆ వార్త తెలియడంతోనే మన కార్యకర్తలు ఎంత బాధేసిందో, ఎంత దిగ్భ్రాంతి చెందారో, అందరూ సంయమనం పాటించాలని చెప్పి మనం చేశాము. నిజంగా వాళ్ళ అభిమానం కట్టలు తెంచుకుంటుంది. ఏదో కుట్ర జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని మొదటి నుంచి కూడా కార్యకర్తలు ఈ ఆధారం చూసిన తర్వాత చంద్రబాబు ఊరికే ఉండలేరు, ఏదో కుట్ర చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో, ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి కార్యకర్తలు ఎప్పుడూ పసిగట్టడం జరిగింది. అవంతా లేదు, భగవంతుడు ఆయన ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఆయన సంరక్షించుకుంటాడు అని మీరు ధైర్యంగా ఉండాలని మేము ఎప్పటి నుంచో వాళ్ళని ఓదార్స్తూ వాళ్ళని కొంచెం సంయమనంగా ఉండండి అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. వాళ్ళకి ఎందుకో సిక్స్త్ సెన్స్ పనిచేస్తున్నట్టుగా వీళ్ళు ఆయన జరుగుతున్న ఆదరణ చూసి ఓరలేని మాటలు వింటున్నప్పుడే వాళ్ళకి ఆ రకంగా ఏదో కుట్ర చేయబోతున్నారనే ఒక ఇదే ఏర్పడుతుంది. మరి నిజంగా కార్యకర్తలు, నాయకులు చాలా ఒక వలయంలాగా ఆయన కాపాడుకుంటూ ముందుకు సాగాల. ఇది ముక్తకంఠతో ఖండిస్తున్నా. ఇది ద్రోహబుద్ధి, ఇది కుట్రతో ఉన్నటువంటి తెలుగుదేశం మరి ఇట్లాంటి చేయడం అంటే తెలుగుదేశం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జగనన్న చిరునవ్వు కోరుకుంటారు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈరోజు క్యాంపెయిన్ తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా చిరునవ్వు, జెండా చూస్తేనే చిరునవ్వు, జగనన్న పాటలు వింటానే చిరునవ్వు. ఇంత గొప్ప వాతావరణం ఏ నాయకుడికి కూడా గతంలో లేదని తెలియజేసుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నాం. అంత మంచి వ్యక్తిని మీరే కాపాడుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. నమస్కారం. చాలా బాధగా ఉంది. చీమకు కూడా హాని తలపెట్టి